మహాసూర్యవందనం పేరుతో ఇటీవల అరకులో ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న సూర్యయోగా ఫౌండేషన్ మరో అరుదైన ప్రయత్నాన్ని సంకల్పించింది. 2026 మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం వేళ 50,000 మంది గిరిజన బాలికలు మహిళలతో సూర్య నమస్కారాలు చేయించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా సాధకులు అభినందన సభలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, బీజేపీ నగర అధ్యక్షుడు పరశురాము రాజుతో కలిసి యోగా సాధకులకు పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల అరకులో 22,000 మందితో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమం అందరి సహకారంతో దిగ్విజయంగా జరిగిందన్నారు. దీనికి అరకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కృషి ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మహిళా దినోత్సవాన్ని అద్భుతంగా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. పతంజలి శ్రీనివాస్. ఏప్రిల్ 7వ తేదీ ఒక అద్భుతం, అరకులో అద్భుతం. అరకులో కేక ప్రపంచమంతా వినిపించింది. మా గిరిజన బిడ్డలు దాదాపు 2,000 మంది, 21,850 మంది గిరిజన విద్యార్థులు వారి ప్రతిభను ప్రపంచానికి చాటారు. 108 సూర్య నమస్కారాలు 108 నిమిషములలో ప్రపంచ రికార్డ్ చేయడానికి వారు సంకల్పించారు. సూర్య నమస్కారాలు జరగడానికి ముఖ్య కారణం శ్రీ ఏఎస్ దినేష్ కుమార్, గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు. అదేవిధంగా 8 నెలలు 60 స్కూల్స్, గిరిజన ఆశ్రమ, గురుకుల, ఏకలవ్య, అదేవిధంగా కస్తూరిబా స్కూల్స్ అన్నిట్లో కూడా ఆ విద్యను అందిస్తూ ఉదయాన్నే 5 గంటలకి వాళ్ళని నిద్రలేపి గోరువెచ్చని నీళ్ళు అందించి సూర్య నమస్కారాలు చేయించటం. అలా మమైకమయ్యి 22,000 మంది విద్యార్థులు ప్రతి ఒక్కరితో కూడా వారితో మమైకమయ్యి వాళ్ళకి సాధన చేయించడం నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. సూర్య యోగా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు యోగా సాధకులు అడపాల శంకర్రావు మాట్లాడుతూ అరకులో జరిగిన 108 సూర్య నమస్కారాల కార్యక్రమం తమ జీవితాల్లో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందులో పాల్గొన్న వారందరినీ ఉచిత రీతిలో సత్కరించుకుంటున్నామని, ఇది మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు అడపాల శంకర్రావు. ఈ 108 సూర్య నమస్కారాల ఈ సూర్య మహాయజ్ఞంలో విశాఖపట్నం నుంచి చాలామంది యోగ సాధకులు అక్కడికి వెళ్ళి పాల్గొని పోటీలో కాకుండా ఒక అద్భుతమైన ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సూర్య యోగా ఫౌండేషన్ ద్వారా బీజేపీ గారి పార్టీ ఆధ్వర్యంలో పరశురామరాజు గారు కార్యక్రమం చేసి అందరికీ సర్టిఫికెట్లు, మొమెంటోలు అందించారు. దాదాపుగా 200 పైచులకు మెంబర్స్ విశాఖపట్నం నుంచి ఆ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. అన్ని వయసుల వారు, 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వారు కూడా ఆ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో పాల్గొని దిగ్విజయంగా వాళ్ళు ప్రదర్శించగలిగారు. వారికి ప్రత్యేకంగా ఈరోజు ఆ సర్టిఫికెట్లు అందజేస్తూ, ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేస్తూ వాళ్ళకి మొమెంటోలు, శాలువాలు బీజేపీ గవర్నమెంట్ ద్వారా మనకు ఇక్కడ ఈ డిస్టిక్ నుంచి వాళ్ళకి సన్మానం జరుగుతుంది. ఆ కార్యక్రమం మా సూర్యయోగ ఫౌండేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ మహా కార్యక్రమానికి బాగా పూర్తిగా పతంజలి శ్రీనివాస్ గారు ఇంతమందిని క్రోడీకరించి అక్కడ ఒక మహాయజ్ఞంలాగా 22,000 మంది పిల్లలతో ఆయన అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారు. ఆయన్ని ఘనంగా విశాఖపట్నంలో మేము సన్మానించదలుచుకున్నాం. అందుకే ఆయనకి ఇలా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చాలామంది యోగ సాధకులు పాల్గొన్నారు, యోగా టీచర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం పాల్గొన్న యోగ సాధకులకి, యోగా మిత్రులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.